జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ భూముల్లో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలను ఎప్పటికప్పుడు నేలమట్టం చేస్తున్నారు స్థానిక కాప్రా మండల రెవెన్యూ అధికారులు. మండల పరిధిలోని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో అత్యధికంగా ప్రభుత్వ భూములు ఉన్నాయని, ఏదో ఒక చోట నిత్యం భూ కబ్జాలు జరగడం, అందులో అక్రమ నిర్మాణాలు చేపట్టడం పరపాటిగా మారింది. రాజకీయ నాయకుడు కొంతమంది రెవెన్యూ మరియు హెచ్ఎండిఏ భూములను చదును చేసి ఫ్లాట్లుగా విభజించి పేద ప్రజలకు అమ్మడం పరపాటిగా మారింది జవహర్ నగర్ లో. అయితే ఇంటి నిర్మాణ పునాది స్థాయిలో ఉన్నప్పుడు స్పందించని అధికారులు ఇల్లు మొత్తం పూర్తయ్యాక వచ్చి కూల్చివేయడం వెనుక ఆంతర్యమేంటని బాధితులు వాపోతున్నారు. గతంలో నూతనంగా ఏర్పడ్డ కాపురా మండలానికి తహసీల్దార్ గా వచ్చిన గౌతమ్ కుమార్ చాలా మట్టుకు జవహర్ నగర్ పరిధిలోని ప్రభుత్వ భూములు కాపాడినప్పటికీ ఆయన తర్వాత వచ్చిన ఏ అధికారి నాటి నుండి నేటి వరకు ఏ ఒక్క అధికారి ఆయా భూములు కాపాడే వ్యక్తం చేయలేదు. అయితే ఈ మధ్య అసెంబ్లీ ఎన్నికలకు ముందు విధులు నిర్వహిస్తున్న జవహర్ నగర్ ఆర్ఐ శ్రీలక్ష్మి మాత్రం తన బాధ్యతను తూచా తప్పకుండా నెరవేరుస్తూ ఎన్ని ఇబ్బందులు, దాడులు, దౌర్జన్యాలు ఎదురైనా ఆమె పదవి బాధ్యతను నిజాయితీగా నిర్వహిస్తున్నారు. పేద ప్రజలు ఎవరూ భూ కబ్జాదారుల వద్ద భూములు కొనకూడదని అనుమతి లేనిది ప్రభుత్వ భూముల్లో ఇలాంటి నిర్మాణం చేపట్టకూడదని ఆమె ఈ సందర్భంగా పేద ప్రజలకు సూచిస్తున్నారు. ఇవ్వండి మేడం, తీసుకుంటారు. మున్సిపల్ ఆఫీస్ ఇచ్చారు, ఇవ్వట్లే, పర్మిషన్ ఇవ్వట్లేదు. మున్సిపల్ ఆఫీస్ నుంచి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ట్యాక్స్ ఉంది మేడం, 30 లక్షలు ట్యాక్స్ ఉంది, ఇవ్వట్లే మేడం ట్యాక్స్. మరి అట్లెట్లా కూడా కొడతారు మేడం మీరు? అది అడగండి, మీరు ఇస్తే తీసుకుంటాం. మీరు గవర్నమెంట్ ఆఫీసర్ కదా, మీరు ఇవ్వండి, పర్మిషన్ తీసుకుంటాం. పర్మిషన్ తీసుకుంటాం. పర్మిషన్ లేకుండా మీరు డైరెక్ట్ వచ్చి కూడా కొడతారు కదా. నోటీస్ ఇవ్వండి మేడం, కొలగొడతాని ఏ రకంగా నోటీస్, ఏ రకంగా కబ్జా బాధ్యత ట్యాక్స్ కడతాం గవర్నమెంట్ కి, బాధ్యత గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నాం మేము. 10 ఏళ్ల కింద కొన్నాం మేము ఇక్కడ 30 ఏళ్ళ నోటీస్ ఇవ్వండి మేడం, కొలగొడతాని ఏ రకంగా నోటీస్, కబ్జా మేడం, కబ్జా బాధ్యత ట్యాక్స్ కడుతున్నాం గవర్నమెంట్, బాధ్యత గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నాం మేము. 10 ఏళ్ల కింద కొన్నాం మేము ఇక్కడ 30 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఒక రూము ఫోటోలు ప్రూఫ్లు ఉన్నాయి. ఎవరో పైసలు చెప్పి కరెక్ట్ నుంచి మీరు ఎక్కడ అడగాలి తెలుసా మేడం? అవుట్ ఆఫ్ బాండ్రీలో 100 ఎకరాలు కబ్జా చేస్తున్నారు. ఇది అక్రమంగా, ఇది ట్యాక్స్ కడుతున్నాం, ఇది ట్యాక్స్ కడుతున్నాం మేము బాధ్యత, ఇది ట్యాక్స్ కడుతున్నాం మేడం బాధ్యత. ఇది ఆపండి, ఇది ఆపండి, మీరు ఆపాల్సి ఏం తెలుసా? అవుట్ ఆఫ్ బాండ్రీ, అవుట్ ఆఫ్ బాండ్రీ మనకు 5 ఎకరాలు శ్మశాన వాటికి ఇవ్వడిస్తలేరు మీరు. అన్ని కబ్జాలు చేయడానికి వేరే ఎకరాలు కబ్జాలు చేసుకుని అమ్ముకుంటారు బాధ్యత. అది కాపాడే, అది కాపాడే ఇదేందుకు మేడం? మీ బాధ్యత 30 నుంచి ఉంటుంది ఈ మేడం, అందుకే ఇస్తున్నాం మేము. మీ బాధ్యత ఎలా కాపాడుతున్న బాధ్యత ఇవేది బాధ్యత మేడం. చెయ్యందుకు ఇస్తున్నావు, చెయ్యందుకు ఇస్తున్నావు. అరే నువ్వు కాదు, నువ్వు ఫస్ట్ మంచిగా నువ్వు కాకు అని చెప్పినాను. పైసలు అప్పులు తెచ్చి రాజకీయం